శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ 2 కాదు 22. రచన అబ్బూరి ఛాయాదేవి గారు. ఆ రోజు ఆదివారం. వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటుంది సుగుణ. రోజు అలా స్థిమితంగా చదవడానికి కుదరదు. వంట పని, పై పనులు చూసుకోవడం, పిల్లల్ని తెమల్చి స్కూల్కి పంపించడం, భర్తతో పాటు తను తయారై ఆఫీసుకు వెళ్ళడం, హడావిడిలో వార్తల శీర్షికలు చదవడానికి కూడా సమయం చాలదు. సాయంకాలం మళ్ళీ పిల్లల చేత హోంవర్క్ చేయించడం, వంట, కాసేపు టీవీ, వీటితోటే సరిపోతుంది. ఇంకా ఆఫీసులోనే నయం, ఎప్పుడైనా పేపర్ తిరిగేయడానికి వీలవుతుంది. అలా పేపర్ చదువుతుండగా ఆ సమయంలో భర్త ఎవరినో కలుసుకోవడానికి బయటికి వెళ్ళాడు. కూతురు టీవీలో కార్టూన్ ఫిల్మ్ చూస్తుంది. ఇల్లు గల ఆవిడ వచ్చింది. సావిత్రమ్మ గారు కొంచెం పూర్వకాలపు మనిషి. ఆవిడ పొద్దున్నే కళ్ళు తెరవగానే ముందుగా మంగళసూత్రాలు చేత్తో పట్టుకొని కళ్ళకద్దుకుంటుంది. అలాగే సాయంకాలం దీపాలు పెట్టగానే చేస్తుంది. ఎందుకండి అలా చేస్తారు అని సుగుణ అడిగింది ఒకసారి. ఆడదానికి మాంగళ్యమే కదా ముఖ్యం అందావిడ. అంతకన్నా ముఖ్యమైన వెన్నో ఉన్నాయి కదండి అంది సుగుణ. చదువుకున్నావన్న పేరే కానీ ఏమీ తెలియదమ్మా నీకు. మీ చదువుకున్న వాళ్ళు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అందావిడ. అందుకే ఆవిడ దగ్గర తనకి తెలియని సూక్ష్మాలు తెలుసుకునే నెపంతో అప్పుడప్పుడు ఆవిడ మీద పరిశోధన చేస్తూ ఉంటుంది సుగుణ. సావిత్రమ్మ గారు పూర్వపు వాళ్ళు చెప్పిన వ్రతాలు, నోములు, పూజలు ఎన్నో చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. పేరంటాలకి, గుడికి వెళ్ళడానికి తప్ప సాధారణంగా ఇల్లు కదలదు ఆవిడ. ఇంటికి ఏం కావలసి వచ్చినా మొగుడే తెచ్చి పడేస్తాడు. ఒకవేళ ఏదన్నా నిండుకుంటే పెరట్లో నుంచి పక్కింటి కాంతమ్మ గారిని పిలిచి అప్పు అడుగుతుంది, మళ్ళీ తీర్చేస్తుంది. సాధారణంగా సుగుణ దగ్గర ఏదీ తీసుకోదు. ఏ చిల్లరో తప్ప సుగుణ మడి ఆచారం పాటించదని, వాళ్ళింట్లో వస్తువులు ఓ పట్టాన ముట్టుకోదు. అత్యవసరమైతే తప్ప. అంతేకాదు, సుగుణ ఉద్యోగం చేస్తూ అవస్థపడటం ఆవిడకి నచ్చదు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి ఏం ఉద్ధరిస్తున్నారు? రోజుకో రకం చీర కట్టుకొని ఆఫీస్కి వెళ్ళడం, వంటింట్లో భర్త చేత చాకరీ చేయించడం, పిల్లలు వద్దనుకోవడం అంటూ ఓ దండకం చదువుతుంది ఆవిడ. సుగుణ తనకున్న ఆడపిల్ల ఒక్కరితి చాలు, ఇంకా పిల్లలు అక్కర్లేదు అనుకోవడం మరీ ఓగాత్యంలా అనిపిస్తుంది ఆవిడకి. అలా అని ఆవిడకి సుగుణ అంటే ఇష్టం లేకపోవడం లేదు. రండి సావిత్రమ్మ గారు, ఏమన్నా కావాలా అండి అంది సుగుణ కుర్చీలో నుంచి లేస్తూ. అబ్బే ఏం అక్కర్లేదు అంటూ పక్కనున్న గట్టు మీద కూర్చుంది. ఏమిటి మీ ఇద్దరి ఫోటోలు ఏదో పత్రికలో పడ్డాయిట, ఆ కాంతమ్మ గారి కోడలు చెప్పింది అని మొదలుపెట్టింది ఆవిడ. అవునండి, అన్యోన్య దంపతులు అనే శీర్షిక కింద మమ్మల్ని గురించి రాసి మా ఫోటోలు వేశారండి అంది సుగుణ. వాళ్ళకెలా తెలుసు మీరు అన్యోన్య దంపతులని? ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో కొంతమందిని, ముఖ్యమైన ఆఫీసుల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళని కొందరిని ఎంచుకొని ఆ పత్రిక వాళ్ళొచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆడవాళ్ళు భర్తల్ని కూడా కలుసుకొని వాళ్ళని కూడా ప్రశ్నలు అడిగి అప్పుడు తెలుసుకున్నారు. నెల నెల ఒక్కొక్క జంట గురించి రాస్తున్నారండి. నాకు తెలియక అడుగుతాను, మీరు అందరికీ మళ్ళీ కీచులాడుకుంటూనే ఉంటారు కదా, మరి అన్యోన్య దంపతులు ఎట్లా అయ్యారు? మీరిద్దరూ ఆ మోటారు సైకిల్ మీద తిరుగుతూ ఉంటారనే అని ఆరా తీసింది ఆవిడ. ఆవిడ భర్తని ఎందుకో అందుకు సాధిస్తూనే ఉంటుంది. బజారు నుంచి తేవలసిన సరుకు ఏదో మర్చిపోయాడనో, సరుకు నాసిరకం తెచ్చాడనో, ఎందుకో ఒకందుకు ఆయన కసురుతూనే ఉంటాడు పెళ్ళాన్ని చీటికి మాటికి. మనుషులన్నాక భేదాభిప్రాయాలు ఉంటాయి కదండీ, భార్యాభర్తలకి మాత్రం ఉండవా? అప్పుడప్పుడు వాదోపవాదాలు తప్పవు కదా. కానీ సంసార బాధ్యతల్ని ఇద్దరూ కలిసిమెలిసి ఎలా నిర్వహిస్తున్నారు, ఒకరినొకరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, ఎంతగా గౌరవించుకుంటున్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళ అన్యోన్యత తెలుస్తుంది కదండి అంది సుగుణ మర్యాదగా.
ఏమో ఈ అన్యోన్యతలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడాలు, గౌరవించుకోవడాలు ఇలాంటివి మాకు తెలియదు సుమా. భర్త అంటే ఇంటికి యజమాని, నేను భార్యని. నా పతివ్రత ధర్మం నేను నిర్వర్తించడం అంతవరకే తెలుసు నాకు. ఎక్కడ తెలుసుకున్నారండి ఈ ధర్మాలన్నీ మీరు అని అడిగింది సుగుణ ఏమీ ఎరగనట్లు. ఏముందమ్మా, వ్రతకథలు పురాణాలు లేవు. ఆడవాళ్ళు ఎవరు నేర్చుకున్నా, పెద్దవాళ్ళు ఎవరు నేర్పినా వాటి నుంచే కదా. మరి మీకు అందులో లోపాలేవీ కనిపించలేదా అండి? లోపాలేమిటమ్మా, మరీ చిత్రంగా మాట్లాడుతున్నావు అందావిడ. ఆదర్శ గృహిణి లక్షణాలు ఎలా ఉండాలో, పతివ్రతా ధర్మాలేమిటో ద్రౌపది సత్యభామకి బోధించిందటండి. ఈ మధ్యనే మా స్నేహితురాలు ఒక ఆవిడ వాటి గురించి ఒక వ్యాసంలో రాసిందండి. అది చదివాక నాకు అనిపించింది, అటువంటి ఆదర్శ గృహిణీలు, పతివ్రతలు ఈ కాలంలో ఎవరైనా ఉంటారా అని అంది సుగుణ నవ్వుతూ. అయ్యయ్యో, ఎంత మాట, అందరినీ ఒక్క తాటినే కట్టేస్తున్నావు అంటూ మంగళసూత్రాలు రెండు పైకి తీసి కళ్ళకద్దుకొని మళ్ళీ పవిటలో దోపుకుంది ఆవిడ. ఇంతకీ ఏమని బోధించిందమ్మా ఆ ద్రౌపది అందావిడ కుతూహలంగా ముందుకి జరిగి. ఆవిడకి పురాణాలంటే మహా ఇష్టం. ఉండండి, ఆ వ్యాసం పట్టుకొస్తాను అని చెప్పి సుగుణ లోపలికి వెళ్ళి అలమారలో నుంచి వెతికి తీసుకొచ్చి ఇదిగో వినండి అంటూ ఆ వ్యాసంలోని కొంత భాగాన్ని చదవడం మొదలుపెట్టింది. భార్య భర్తని అనుసరిస్తూ మెలగాలి. అవును, అందులో కొత్తగా చెప్పేదేముంది అంటూ వ్యాఖ్యానించింది సావిత్రమ్మగారు. భర్త మరో వనిత మీద మోజుపడినా అలగకుండా సహించాలి. ఒక్క క్షణం ఆగింది సుగుణ. అనుకున్నట్లుగానే సావిత్రమ్మగారు తక్షణం స్పందించింది. ఊహూ, మొగుడెన్ని వేషాలు వేసినా సహించాలా అని సాగదీసింది ఆవిడ మనసులో. సుగుణ ఆ పాయింట్కి ఆవిడకి మార్కులు కొట్టేసింది. చదవడం కొనసాగించింది. భర్త పట్ల భక్తి కలిగి ఉండాలి. అవును మరి, పతిభక్తే కదా పతివ్రత లక్షణం అందావిడ. రెండో పాయింట్కి మూడో పాయింట్కి ఆవిడ స్పందనలో వైరుధ్యం ఉందని ఆవిడ గుర్తించలేదు. సుగుణ ఏమీ అనలేదు. ఎందుకొచ్చింది అనుకొని. ఇతర పురుషుల్ని తృణప్రాయంగా చూడాలి. అవును, పరపురుషుల్ని తాకినా తలచినా మహాపాపం కదా మరి అందావిడ. మంగళసూత్రాన్ని మళ్ళీ కళ్ళకద్దుకుంటుందేమోనని ఆగింది సుగుణ. లేదు, అందుకని కొనసాగించబోతుంటే ఒక ఆలోచన వచ్చింది. ఆఫీసులో బాసుని తృణప్రాయంగా చూస్తే ఉద్యోగం ఏమవుతుందా అని. అయితే సందర్భాన్ని బట్టి అలా చూడాలే అని సర్ది చెప్పుకుంది. బస్సులో చీటికి మాటికి పొరపాటునో కావాలనో తగిలే పరపురుషులు గుర్తొచ్చారు సుగుణకి. సావిత్రమ్మగారిలా మడికట్టుకొని ఇంట్లో కూర్చోవడానికి తనకెలా కుదురుతుంది అనుకొని సర్దుకుంది. ఆమె ఇంకా ఏం చెప్పిందమ్మా ద్రౌపది అని ఉత్సుకత చూపించింది ఆవిడ. ఎందుకంటే ఆ పాయింట్కే అన్నిటికన్నా ఎక్కువ మార్కులు. ఇందులో మొత్తం మార్కులు తెచ్చుకుంటేనే కదా పతివ్రత అనిపించుకోగలదు ఏ గృహిణి అయినా. స్నాన భోజన శయనాదుల్ని భర్త కన్నా ముందుగా చెయ్యకూడదు. భోంచేయడం పడుకోవడం ఆడదానికి ఆలస్యంగా ఎలాగూ తప్పదు. స్నానం కూడా ముందుగా చేయకూడదంటే ఎలా అంది సావిత్రమ్మగారు సాలోచనంగా. మార్కులు తగ్గుతాయన్నట్లు ఆవిడ బాధ. సుగుణ తనకిందులో పూర్తిగా 0 రావచ్చు అనుకుంది. ఆ మూడింటిలోనూ కూడా భర్త కన్నా ముందుగానో ఆలస్యంగానో వీలును బట్టే కానీ రూలును బట్టి కాదు సుగుణ చేయడం. భర్తకి చేయవలసిన సకల సేవల్ని భోజనాది సమయాల్లో భార్యే స్వయంగా చేయాలి. సేవకుల్ని నియమించకూడదు. నౌకర్లున్న వాళ్ళకి కానీ మనకెలాగూ వడ్డించక తప్పదు. రాత్రిళ్ళు కాళ్ళు పట్టాక తప్పదు కదా అంటూ నిట్టూర్పు విడిచింది ఆవిడ. మరి మా అమ్మ వాళ్ళింట్లో చుట్టాలు వచ్చినప్పుడు వంటావిడిని పెడితే ఆవిడే వడ్డించేదండి, మా నాన్నగారికి కూడా. మరి మా అమ్మ ఆదర్శ గృహిణి కాదంటారా అని అడిగింది సుగుణ. మరి అంత తూచా తప్పకుండా పాటించాలంటే ఎలా సాగుతుంది? దేనికైనా పట్టు విడుపు ఉండాలి అందావిడ సర్దుబాటు ధోరణిలో. అమ్మయ్యా అనుకుంది సుగుణ. ఇందులో తనకి మార్కులు పోయినా పర్వాలేదు. తను ముందుగా ఆఫీసుకు వెళ్ళాల్సి వచ్చినా, తనకి నీరసంగా ఉందని పడుకున్నా భర్తే అన్నీ బల్ల మీద పెట్టుకొని వడ్డించుకొని తిని మళ్ళీ గిన్నెలు వంటింట్లో సర్దేస్తూ ఉంటాడు.
ఇప్పటికైనయ్యాయమ్మా ఆరా, ఇంకా ఉన్నాయా? ఉంటే చదువు అందావిడ. పొదుపు చేయాలి, భర్త సంపాదించిన దాన్ని దుబారా చేయకూడదు. సరిగ్గానే చెప్పింది అందావిడ. సుగుణ అనుకుంది, తను సంపాదిస్తుంది కదా, భర్త దుబారా ఖర్చులు చేస్తే ఏమనాలి? ఇల్లు, వంటిల్లు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. సావిత్రమ్మ గారికి ఇందులో బాగా మార్కులు వస్తాయని తెలుసు సుగుణకి. కడిగిందే కడుగుతూ ఇల్లు, వంటిల్లు మహాశుభ్రంగా ఉంచుతుందావిడ. పని మనిషి గిన్నెల మసి వదిలే వరకు తోమేదాకా దాన్ని తోమేస్తుంది ఈవిడ. ఇళ్ళు కళాత్మకంగా పెట్టుకోవడం, వంటింట్లో గిన్నెలు తలతలాడేటట్లు ఉంచుకోవడం తనకి ఇష్టమే, కానీ కుదరద్దు. టైం ఉండదు, ఓపిక ఉండదు. ఎలా ఉన్నా భర్త పట్టించుకోడు కాబట్టి సరిపోతుంది సుగుణకి. మాటి మాటికి వాకిట్లో నిలబడకూడదు ఆడవాళ్ళు. సావిత్రమ్మ గారేం మాట్లాడలేదు. తోచనప్పుడల్లా వీధి గుమ్మంలో నుంచొని చోద్యం చూడటం ఆవిడికి అలవాటే. సుగుణకి అంత తిరుబడి ఉండదు ఇంటి పని, ఆఫీసు పనితో. పనికిరాని వారితో స్నేహం పనికిరాదు. ఎవరితో పనికిరాదంటుంది అని అడిగింది ఆవిడ. అసతులు అంటే కులటలండి. అయ్యయ్యో, ఆ మాట వేరే చెప్పాలా? పరువు పోదు అందావిడ కొంగు రెండో భుజం చుట్టూ మరింత బిగదీసి లాక్కుంటూ. సుగుణకు సందేహం వచ్చింది. అసతికి పుల్లింగం ఏమిటో అని అపతి అంటారా? అసలు ఆ మాట ఉందా నిఘంటువులో? తన వెర్రి కాకపోతే ఎందుకుంటుంది అనుకుంది. చీటికి మాటికి పోట్లాటలకు పెట్టుకోకూడదు. కావాలని ఎందుకు పెట్టుకుంటాం అందావిడ. సుగుణ ఒప్పుకుంది ఆవిడ అన్నదానికి. ఊరికే నవ్వకూడదు. నవ్వొస్తే నవ్వకుండా ఎలాగండి? అయినా ఊరికే నవ్వుతారా ఎవరైనా? పిచ్చివాళ్ళు తప్ప అంది సుగుణ. అలా కొట్టిపారేకమ్మాయి. నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు. ఆడవాళ్ళకే వర్తిస్తుందా అండి ఆ సామెత? మరి అంతే మరి. చూడు, ద్రౌపది దుర్యోధనుడిని చూసి నవ్వబట్టే కదా దుర్యోధనుడు పగబట్టాడు. ద్రౌపదిది స్వానుభవంతో చెప్పిందన్నమాట. అవును కానీ సావిత్రమ్మ గారు, మీ వారు ఎప్పుడైనా అరటిపండు తొక్క మీద కాలుజారి పడ్డారనుకోండి, మీకు నవ్వు రాదా? ఎందుకు రాదు అందావిడ ముసిముసిగా నవ్వుతూ. ఓసారి అలాగే జరిగింది. నా నవ్వు చూసి ఆయనకి ఎంత ఉడుకుమోత్తనం వచ్చిందనుకున్నావు? కొట్టినంత పని చేశారు. చూశారా మరి? నవ్వడం సహజం. నవ్వడానికి ఆడా మగ తేడా ఉండకూడదు. వదరబోత్తనం ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు? ఆడా మగ తేడా ఏముంది అంది ఆవిడ. భర్త ఊళ్ళో లేకపోతే పుష్పగంధి దీప్తాభరణ ప్రాతాతి ధరించకూడదు. సావిత్రమ్మ గారు భర్త ఊళ్ళో లేనప్పుడు పేరంటానికి వెళ్ళాల్సి వస్తే శుభ్రంగా ముస్తాబు చేసుకునే వెడుతుంది. ఆవిడకి ఆ సంగతి గుర్తొచ్చినట్టుంది. ఊరికే ఎవరు ముస్తాబు చేసి కూర్చుంటారు? అయినా దొడ్లో పువ్వులు పూస్తుంటే ముత్తైదువ కోసి తల్లో ముడుచుకుంటే తప్పేముంది? ఆవిడ్ని సమర్థించింది సుగుణ. తనకి అసలు తల్లో పువ్వులు పెట్టుకునే అలవాటు లేకపోయినా భర్త ఊళ్ళో లేకపోతే బద్దకించి వంట కూడా సరిగ్గా చేసుకోదు సుగుణ. ముస్తాబు మాట అలా ఉంచి భర్త మీదే మనసు లగ్నం చేసి భర్త ఆగమనాన్ని ఆకాంక్షిస్తూ కాలం గడపాలి. వేరే పనులేం చేసుకోకుండా భర్తనే తలుచుకుంటూ ఎప్పుడు తిరిగొస్తాడా అని ఎదురుచూస్తూ కూర్చోవాలంటే ఎలా కుదురుతుందండి అంది సుగుణ. బాగా చెప్పావు అంది ఆవిడ. అత్తగారి పట్ల భక్తి కలిగి ఉండాలి. ఆవిడ చెప్పినట్లు నడుచుకోవాలి. ఆవిడకి సపర్యలు చేయాలి. చెప్పడం సులభమే, చేసే ఉంటే మాత్రం చేస్తే సంతోషించే అత్తలుండద్దు. అయినా ఈ రోజుల్లో అలాంటి కోడళ్ళు ఎక్కడున్నారు అంది ఆవిడ కోడలిగాను అత్తగాను తన అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ. ఏదైనా జబ్బు చేస్తే సపర్యలు చేయడం ఎలాగూ చేయాలి. అంతేకాని ఉత్తిని ఎందుకండి? అది సరే, ఏదైనా విషయంలో భర్త ఒకలాగా అత్తగారు మరొకలాగా చేయమంటే ఎవరి మాట వినాలనేది సమస్య కాదా అండి అంది సుగుణ. ఆవిడ మాట్లాడలేదు. గురు విప్ర అతిథి పూజ సత్కారాలు చేయాలి. పూర్వం అంతే మరి. అంత నిష్ఠగా చేసేవారు, ఆదరించేవారు. ఈ కాలంలో ధరలు మండిపోతుంటే
అన్నీ యథావిధిగా సాగుతాయా అందావిడ. సరిగ్గా ఆఫీసుకు బయలుదేరే సమయానికి ఊరి నుంచి బంధుమిత్రులు ఎవరైనా హఠాత్తుగా దిగితే ఎంత చిరాకేస్తుంది. అతిథి పూజ కాదు, బడితే పూజ చేయాలనిపిస్తుంది అనుకుంది సుగుణ. పైకి అనలేదు. భర్త మెత్తనివాడు కదా అని గయ్యాళితనం చూపించకూడదు. అవకాశం వస్తే మెత్తనివాడు విషసర్పంలా మారగలడు. ఏకు మేకవ్వడం అంటే అదే అంది సుగుణ. ప్రియుడు మొగుడయ్యాక మారినట్లు అనుకుంది మనసులో. సుగుణ మాటలకి ఆవిడ నవ్వింది మెత్తగా. సేవకుల మంచి చెడ్డల్ని చూసుకుంటూ ఉండాలి. చూసుకోవద్దు మరి అందావిడ. ఇంటి ఖర్చుల విషయం చూసుకోవాలి. అదేమిటి, అవన్నీ ఇంటి యజమాని చూసుకోవాల్సిన పని కదూ అందావిడ. మా ఇంట్లో మేమిద్దరం చూసుకుంటామండి అంది సుగుణ. అవును, మీరిద్దరూ సంపాదించుకుంటాన్నారు కాబట్టి అంది ఆవిడ. కుటుంబ భారాన్నంతటినీ భర్తకి ఆయాసం కలగకుండా నిర్వహించుకోవాలి. భారాన్నంతా భార్య మోస్తే ఆవిడకి మాత్రం ఆయాసం కలుగుతాడండి అంది సుగుణ. మా బాగా చెప్పావు అంటూ సావిత్రమ్మ గారు నవ్వి, భర్త అంటే భరించేవాడు అంటారు కదా అంది. ఆ కరుణ ఏమని ముక్తాయింపు ఇచ్చిందో వినండి. భర్తకి శుశ్రూష చేసినందువల్ల సంతత శుభాలు కలుగుతాయి. సంతత శుభాలు ఎలా ఉన్నా మహాపతివ్రత అనే బిరుదు మాత్రం లభిస్తుందిలేండి అంది సుగుణ. అంతకన్నా మహాభాగ్యం ఏముంటుందమ్మా అంటూ మంగళసూత్రాలు మరోసారి కళ్ళకద్దుకొని, ఏమిటో ఎంత చేసినా అంటూ నిట్టూర్చింది ఆవిడ. సుగుణ నవ్వుకుంది. ఎంత బిరుదు కోసం అయితే మాత్రం అంత భారం మొయ్యాలా? భర్తల మెప్పు కోసం, అత్తగారి మెప్పు కోసం, అందరి మెప్పు కోసం ఎంత చేసినా ఆ ద్రౌపది ఎన్ని అవమానాలు సహించవలసి వచ్చింది. అయితే నిజానికి అవి ద్రౌపది స్వయంగా చెప్పిన సూత్రాలా? పలికించినవాడు తొలుత వ్యాసుడు కాడు. తెలుగు పద్యాల్లో తెలిపినవాడు ఎర్రాప్రగడ. మధ్యలో ద్రౌపదిని తలుచుకుంటే జాలేసింది సుగుణకి. ఏమైనా సావిత్రమ్మ గారు మాత్రం అనుకున్నంత అమాయకురాలేం కాదులే అనుకుంది సుగుణ. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.